శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ పంచత్రింశోధ్యాయ. విష్ణువు పలుకులు. దక్ష ఉవాచ దేవదేవ హరే విష్ణో దీనబంధో కృపానిధే మమ రక్షా విధాతవ్యా భవతా సాధ్వరస్య చ రక్షకస్త్వం మకస్త్యైవ మకకర్మ మఖాత్మకః కృపా విధేయ యజ్ఞస్య భంగో భవతు న ప్రభో. దక్షుడిట్లు పలికెను, హే దేవదేవ హరే విష్ణు దీనబంధు దయాసాగర, నీవు నన్ను నా యజ్ఞమును రక్షించవలెను. యజ్ఞము నీ స్వరూపమే, యజ్ఞమును రక్షించువాడవు నీవే, యజ్ఞమును చేయు యజమాని కూడా నీ స్వరూపమే, నీవు దయను చూపుము. హే ప్రభు, యజ్ఞము నాశము కాని విధముగా అనుగ్రహించుము. బ్రహ్మ ఉవాచ ఇత్తం బహువిధాం దక్షః కృత్వా విజ్ఞప్తి మదరాత్ పపాత పాదయోస్తస్య భయవ్యాకుల మానసః ఉత్తాప్యతం తతో విష్ణుర్దక్షం విక్లిన్న మానసం శ్రుత్వా చ తస్య తద్వాక్యం కుమతే రస్మరచ్చివం స్మృత్వా శివం మహేశానం స్వప్రభుం పరమేశ్వరం అవదచ్చివ తత్వజ్ఞో దక్షం సంబోధయన్ హరిః. బ్రహ్మ ఇట్లు పలికెను, దక్షుడు ఈ విధముగా అనేక తెరంగులలో సాదరముగా విన్నవించుకొని భయముచే కల్లోలితమగు మనస్సు గలవాడై ఆయన పాదములపై పడెను. అప్పుడు విష్ణువు చింతాగ్రస్తమైన మనస్సు గల ఆ దక్షుని పైకి లేవదీసి దుర్బుద్ధియగు అతని ఆ పలుకులను విని శివుని స్మరించెను. మహేశ్వరుడు తనకు ప్రభువగు శివుని స్మరించి శివతత్వమును ఎరింగిన విష్ణువు దక్షుని సంబోధించి ఇట్లు పలికెను. హరిర్వాచ శృణు దక్ష ప్రవక్ష్యామి తత్వత శృణు మే వచః సర్వదా తే హితకరం మహామంత్రం సుఖప్రదం అవజ్ఞాహి కృతా దక్ష త్వయా తత్వమజానత సకలాధీశ్వరస్త్యేవ శంకరస్య పరాత్మనః ఈశ్వరావజ్ఞయా సర్వం కార్యం భవతి సర్వదా విఫలం కేవలం నైవ విపత్తిశ్చ పదే పదే అపూజ్య యత్ర పూజ్యంతే పూజనీయో న పూజ్యతే త్రీని తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. విష్ణువు ఇట్లు పలికెను, దక్షుడా వినుము, నేను యథార్థమగు వచనమును చెప్పెదను, నీకు అన్ని విధముల హితమును చేకూర్చి సుఖమునిచ్చే మహామంత్రమును చెప్పెదను. హే దక్ష, తత్వము నెరుంగని నీవు సకల జగత్తునకు అధీశ్వరుడు పరమాత్మయగు శివుని అవమానించితివి. ఈశ్వరుని తిరస్కరించినచో సర్వకార్యములు అన్ని విధముల విఫలమగును. అంత మాత్రమే కాదు, ప్రతి అడుగునందు ఆపదలు కలుగును. ఎచట పూజింపదగని వారు బడుదురో పూజింపదగిన వారు పూజింపబడరో అచట దారిద్ర్యము మరణము భయము అను మూడు ఉండును. తస్మాత్ సర్వ ప్రయత్నేన మాననీయో వృషధ్వజః అమానితాన్ మహేశాచ్చ మహద్భయము ఉపస్థితం అద్యాపిన వయం సర్వే ప్రభవామహే భవతో దుర్నయేనైవ మయా సత్య ముదీర్యతే. కావున అన్ని విధముల ప్రయత్నమును చేసి వృషధ్వజులకు శివుని పూజించవలను. కానీ మహేశ్వరుని అవమానించడం వలన మహాభయము సంప్రాప్తమైనది. ఇప్పుడు మేమందరము సమర్థులమైనను కలసి ఆపదను నివారించుటకు సఖ్యము కాదు. ఇది అంతయు నీ చెడు నీతి వలన కలిగినది. నేను సత్యమును చెప్పుచున్నాను. బ్రహ్మ ఉవాచ విష్ణోస్తద్వచనం శ్రుత్వా దక్షశ్చింతా పరోభవత్ వివర్ణవదనో భూత్వా తూష్ణీమాసీద్ భువి స్థితః ఏతస్మిన్నంతరే వీరభద్ర సైన్య సమన్వితః ఆగత్య దధ్వరం రుద్రప్రేరితో గణనాయకః పృష్ఠే కేచిత్ సమాయాత గగనే కేచిదాగతాః దిశశ్చ విదిశः సర్వే సమావృత్య తథాపరే శరాగ్నయా గణాస్సూరా నిర్భయా రుద్రవిక్రమాః అసంఖ్యా సింహనాదాన్వైర్కుర్వంతో వీరసత్తమాః. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణు యొక్క ఆ మాటను విని దక్షుడు చింతాగ్రస్తుడాయను. అతడు పాలిపోయిన ముఖము గలవాడై నేలపై కూర్చుండి మిన్నకుండెను. ఇంతలో సైన్యముతో కూడి ఉన్నవాడు రుద్రునిచే ప్రోత్సహింపబడినవాడు గణాధ్యక్షుడు నగు వీరభద్రుడు యజ్ఞస్థలమును సమీపించుచుండెను. కొన్ని గణములు ఆయన వెనుక మరికొన్ని ఆకాశమునందు ఇంకొన్ని సర్వ దిక్కులను ఆక్రమించి ముందుకు సాగేది. సూర్యులు భయము లేనివారు రుద్రునితో సమానముగు పరాక్రమము గలవారు మహావీరులునగు ఆ గణములు లెక్కలేనంత మంది సింహనాదమును చేయుచు ముందుకు సాగిరి. తేన నాదేన మహతా నాదితం భువనత్రయం రజసా చ వృతం వ్యోమ తమసా చ వృతా దిశః సప్తద్వీపాన్వితా పృథ్వీ చాలాతి భయాకుల సశైల కాననాత్ తత్ర చక్షువు సకలాబ్ధయః ఏవం భూతం చ తత్సైన్యం లోకక్షేకరం మహత్ దృష్ట్వా చ విస్మితాః సర్వే బభూవు రసురాదయః సైన్యోద్యోగ మధాలోక్య దక్షాశ్చ సృగ్ముఖాకులః దండవత్ పతితో విష్ణుం సకలత్రోభ్య భాషత. ఆ శబ్దమునకు ముల్లోకములు దద్దరిల్లెను. ఆకాశము ధూళితో నిండెను. దిక్కులయందు చీకట్లు వ్యాపించెను. 7 ద్వీపములతో పర్వతములతో అడవులతో కూడిన పృథివీ విక్కిలి భయముతో కంపించెను. సముద్రములన్నీయూ క్షోభిల్లినవి. లోకములను నాశనము చేయగల ఇటువంటి ఆ మహాసైన్యమును చూచి రాక్షసులు మొదలగు వారందరూ ఆశ్చర్యచకితులైరి. తరువాత ఈ సైన్య సంరంభమును చూచిన దక్షుడు నోటి నుండి రక్తము గ్రక్కెను.
అతడు భార్యతో కూడి విష్ణు ఎదుట దండము వలె పడి ఇట్లు పలికెను. దక్ష ఉవాచ భవద్బలే నైవ మయా యజ్ఞ ప్రారంభితో మహాన్ సత్కర్మ సిద్ధయే విష్ణో ప్రమాణం త్వం మహాప్రభో విష్ణోత్వం కర్మణాం సాక్షి యజ్ఞానాం ప్రతిపాలకః ధర్మస్య వేదగర్భస్య బ్రహ్మణస్త్వం మహాప్రభో తస్మాద్రక్ష విధాతవ్య యజ్ఞస్యాస్య మమ ప్రభో త్వదన్యో యస్సమర్థోస్తి యతస్త్వం సకల ప్రభుః. దక్షుడిట్లు పలికెను, హే విష్ణు మహాప్రభో, నీ బలము చేతనే నేను ఈ మహాయజ్ఞమును ఆరంభించితిని. సత్కర్మల ఫలము లభించుటలో నీవే ప్రమాణమై ఉన్నావు. హే విష్ణు, నీవు కర్మసాక్షివి. హే మహాప్రభో, నీవు వేద ప్రోక్తములైన ధర్మములకు యజ్ఞములకు వేదములకు కూడా రక్షకుడవు. హే ప్రభో, కావున నీవు ఈ యజ్ఞమును కాపాడవలెను. ఆ పనికి సమర్థుడు నీకంటే మరి ఒకడు లేడు. సర్వమునకు ప్రభువు నీవే గదా. బ్రహ్మ ఉవాచ దక్షస్య వచనం శ్రుత్వా విష్ణుర్దీనతరం తదా అవోచద్బోధయంస్తం వై శివతత్వ పరాగ్ముఖం. బ్రహ్మ ఇట్లు పలికెను, దక్షుని వచనమును విని అప్పుడు విష్ణువు మిక్కిలి దీనుడు శివతత్వమునందు అభిరుచి లేనివాడు నగు దక్షునికి శివతత్వమును బోధించుచున్నవాడై ఇట్లు పలికెను. విష్ణురువాచ మయా రక్ష విధాతవ్య తవ యజ్ఞస్య దక్షవై ఖ్యాతో మమ పనస్సత్యో ధర్మస్య పరిపాలనం తత్సత్యం తు త్వయోక్తం హి కిం తత్తస్య వ్యతిక్రమః శృణుత్వం వచ్మ్యహం దక్ష క్రూరబుద్ధిం త్యజాధునా నైమిషే నిమిషక్షేత్రే యజ్ఞాతం వృత్తమద్భుతం తత్కిన్న స్మర్యతే దక్ష విస్మృతం కిం కుబుద్ధినా రుద్రకోపోచ్చకో హ్యత్ర సమర్థో రక్షణే తవ న యస్యాభిమతం దక్ష యస్వాం రక్షతి దుర్మతిః. విష్ణు ఇట్లు పలికెను, ఓయి దక్ష, నేను నీ యజ్ఞమును రక్షించవలసిన వాడనే. ధర్మమును నేను రక్షించదను. ఇది నా శపథము, ఇది సత్యమని అందరికీ తెలియను. కాన నీవు చెప్పిన ఆ మాట సత్యమే. దాని ఉల్లంఘనము ఏమి కలిగినది? ఓయి దక్ష, నేను చెప్పెదను, నీవు వినుము. నీవు ఇప్పుడు నీ క్రూర బుద్ధిని వీడుము. ఓయి దక్ష, నైమిసారణ్యములో నిమిషక్షేత్రమును నందు జరిగిన అద్భుతముగు వృత్తాంతము నీకు గుర్తులేదా? దుష్టబుద్ధివి అవుగు నీవు దానిని విస్మరించితివా? రుద్రుని కోపము నుండి నిన్ను రక్షించగల మొనగాడు ఇక్కడ ఎవ్వరు గలరు? ఓయి దక్ష, నిన్ను రక్షించవలననే ఇచ్చలేని వారెవ్వరు. కానీ దుర్మార్గుడు మాత్రమే నిన్ను రక్షింపబూనుకొనును. కిం కర్మ కిమకర్మేతి తన్న పశ్యసి దుర్మతే సమర్థం కేవలం కర్మ ననభవిష్యతి సర్వదా స్వకర్మ విద్ధి తద్యేన సమర్థత్వేన జాయతే న త్వన్యః కర్మణో దాత సంభవేదీశ్వరం వినా ఈశ్వరస్య చయో భక్త్యా శాంతస్తద్గతమానసః కర్మణో హి ఫలం తస్య ప్రయచ్చతి తదా శివః. ఓరి దుష్టబుద్ధి, ఏ పనిని చేయవలెను దేనిని చేయకూడదు అను వివేకము నీకు లేదు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కేవల కర్మఫలము నీయజాలదు. ఏ కర్మను చేసి మానవుడు ఉన్నతిని పొందునో అది అతని కర్తవ్య కర్మయగునని తెలియను. కర్మలకు శుభఫలములను ఇచ్చువాడు ఈశ్వరుడు తక్క మరి ఒకడుగాడు. ఎవడైతే మనస్సును శివునిపై నిలిపి శాంతముగా ఈశ్వరుని ఆరాధించునో వానికి శివుడు కర్మాంతమునందు కర్మఫలమును అనుగ్రహించును. కేవలం జ్ఞానమాశ్రిత్య నిరీశ్వర పరానరాహ నిరయం తేచ గచ్చంతి కల్పకోటి శతాని చ పునఃకర్మ మయైః పాశైర్బద్ధ జన్మని జన్మని నిరయేషు ప్రపత్యంతే కేవలం కర్మరూపిణః అయం రుద్ర గణాధీశో వీరభద్రోరిమర్థనః రుద్ర కోపాగ్ని సంభూత సమాయతో అధ్వరాంగణాయ అయమస్మద్వినాశార్థో మాగతోస్తి న సంశయః అసఖ్యమస్య నాస్త్యేవ కిమప్యస్తు తు వస్తుతః. కేవల జ్ఞానమును ఆశ్రయించి ఈశ్వరుని సేవించని నరులు 100 కోటి కల్పముల కాలము వరకు నరకములో నుందురు. కేవల కర్మములు అనుపాసములచే బంధింపబడిన వారై జన్మజన్మలయందు నరకప్రాయమగు బ్రతుకులలో పచనము చేయబడుదురు. రుద్రగణములకు అధిపతి శత్రు సంహారకర్త రుద్రుని కోపమని అగ్ని నుండి పుట్టినవాడు వీరభద్రుడు యజ్ఞశాల వద్దకు వచ్చుచున్నాడు. ఈతడు మనలను నాశనము చేయుటకై వచ్చినాడంట్లో సందేహము లేదు. ఎట్టి కార్యమైనను ఈతనికి సఖ్యము కానిది లేనే లేదు. ప్రజ్వాల్యాస్మరయం సర్వాన్ ధ్రువమేన మహాప్రభు తతః ప్రశాంత హృదయో భవిష్యతి న సంశయః. శ్రీ మహాదేవ సపదం సముల్లంఘ్య భ్రమాన్మయా యతస్థితం తతః ప్రాప్యం మయా దుఃఖం త్వయా సహ శక్తిర్మమతు నాస్త్యేవ దక్షాద్యైత నివారణే శపథోల్లంఘనాదేవ శివద్రోహి యతోస్మ్యహం కాలత్రయేపి నయతో మహేశద్రోహిణాం సుఖం తతో వశ్యం మయా ప్రాప్తం దుఃఖమజ్జ త్వయా సహ. మహాప్రభుడగు ఈ వీరభద్రుడు మనల్ని అందరినీ నిశ్చయముగా కాల్చి చంపి అటు పిమ్మట ప్రసన్నమైన మనస్సు కలవాడు కాగలనట్లో సంశయము లేదు.
నేను మహాదేవునిపై దధీచి చేసిన శపథమును భ్రమచే ఉల్లంఘించి ఇక్కడనే ఉన్న కారణముచే నీతో పాటు దుఃఖప్రాప్తి అనివార్యమగుచున్నది. హే దక్ష, ఈనాడు ఈతనిని ఆపగలిగే శక్తి నాకు లేదు. ఎందువలననగా నేను ఆ శపథమును ఉల్లంఘించి శివద్రోహము చేసి తిని. మహేశ్వరుని విషయంలో ద్రోహము చేసిన వారికి 3 కాలముల ఎందైనను సుఖము లేదు. అందువలన నీతో పాటు నేను కూడా ఈనాడు దుఃఖమును పొందుట నిశ్చయము. సుదర్శనాభిధం చక్రమే తస్మిన్న లగిష్యతి శైవచక్రమిదం యస్మా దశైవ లయకారణం వినాపి వీరభద్రేణ నామైత చక్ర మైశ్వరం హత్వా గమిష్యత్యదు నా సత్వరం హరిసన్నిధౌ శైవం సపదముల్లంఘ్య స్థితం మా చక్రమీదృశం అసంహత్యైవ సహసా కృపయైవ స్థితం పరం అతః పరమిదం చక్రమపి నస్తాస్యతి ధ్రువం గమిష్యత్యధునా శీఘ్రం జ్వాలామాలా సమాకులం. సుదర్శనమను పేరుగల ఈ చక్రము ఈతని యందు తగుల్కొనదు. ఇది శైవ చక్రము కాన ఇది శివభక్తులు కాని వారిని మాత్రమే సంహరించును. వీరభద్రుడు లేకున్నను ఈ ఈశ్వర చక్రము ఇప్పుడు శీఘ్రముగా మనలను సంహరించి శివుని వద్దకు వెళ్ళగలుగును. శివునికి సంబంధించిన శపథమును ఉల్లంఘించి ఉన్న నన్ను ఇట్టి ఈ చక్రము ఇంకనూ సంహరించకపోవుటను గొప్పదయగా భావించవచ్చును. ఈ పైన ఈ చక్రము నా వద్ద నిశ్చయముగా ఉండబోదు. ఇది ఇప్పుడే అగ్నికీలను వెళ్ళగ్రక్కుచు శీఘ్రముగా వెళ్ళగలదు. వీరభద్ర పూజితోపి శీఘ్రమస్మాభిరాదరాత్ మహాక్రోధ సమాక్రాంతో నాస్మాన్ సంరక్షయిష్యతి అకాండ ప్రళయోస్మాక మా గతోజ్జహిహాహ హాహా బత తవేదానీం నాశోస్మాకముపస్థితః శరణ్యోస్మాకమధునా నాస్త్యేవ హి జగత్రయే శంకరద్రోహిణో లోకే శరణ్యో భవిష్యతి తనునాశేపి సంప్రాప్యాస్తైశ్చాపి యమయాతనాః తానైవ శక్యతే సోడు బహుదుఃఖ ప్రదాయినీ శివద్రోహిణ మాలోక్య దష్టదంతో యమస్వయం తప్తతైల కటాహేషు పాతయత్యేవ నాణ్యధా. మనము వెంటనే వీరభద్రుని ఆదరముతో పూజించినను మహాక్రోధముతో నిండిన అతడు మనను రక్షించడు. అయ్యో అయ్యో, మనపై ఈ అకాల ప్రళయము వచ్చిపడినది. ఇప్పుడు నీవు మేము కూడా వినాశము యొక్క ముంగిట ఉన్నాము. ఈ ముల్లోకములలో మాకిప్పుడు శరణమునిచ్చువాడు లేనే లేడు. శివద్రోహికి లోకములో శరణనిచ్చువాడు ఎవడూ ఉండడు. ఈ దేహము నశించినను మనకు యమయాతనలు తప్పవు. యముడు పెట్టే యాతనను అధిక దుఃఖమును కలిగించును. వాటిని సహింప సఖ్యము కాదు. యముడు శివద్రోహిని చూచి పళ్ళను కొరికి స్వయముగా కాగుచున్న నూనెతో నిండిన గుండిగలలోనికి విసిరివేయును. దాన్ని తప్పించుకొనుట అసంభవము. గంతుమేవాహ మద్యుక్త సర్వదా శపథోత్తరం తథాపిన గతశీఘ్రం దుష్ట సంసర్గ పాపతః యదద్య క్రియతే స్మాభిః పలాయనమితస్తదా సార్వోనా కర్షకశస్త్ర రస్మానా కర్షయిష్యతి స్వర్గే వా భువి పాతాళే యత్ర కుత్రాపి వాయతః శ్రీ వీరభద్ర శస్త్రానాం గమనం నహి దుర్లభం యావంతశ్చ గణాస్సంతి శ్రీరుద్రస్య త్రిశూలినః తావతామపి సర్వేషాం శక్తిరేతాదృశీధ్రువం. ఆ శపథము అయిన వెంటనే నేను వెళ్ళిపోవుటకు సంసిద్ధుడనైతిని. అయినను చెడు సావాసము అను పాపము వలన వెంటనే వెళ్ళలేకపోయితిని. మనం ఇప్పుడు ఇచ్చట నుండి పారిపోయినను శర్వుని కుమారుడు వీరభద్రుడు శస్త్రములచే మనను ఆకర్షించగలడు. స్వర్గము గాని భూమి గాని పాతాళము గాని మరి ఒక స్థలము ఏదైనా గాని శ్రీ వీరభద్రుని శస్త్రములు చొరరాని స్థలము లేదు. త్రిశూల ధారియగు శ్రీ రుద్రుని గణములు ఎందరు కలరో వారి అందరికీ నిశ్చయముగా ఇటువంటి శక్తియే గలదు. శ్రీ కాలభైరవ కాశ్యాం నకాగ్రేణై లీలయా పురా శిరశ్చ చిచ్ఛేద పంచమం బ్రహ్మణో ధ్రువం ఏతదుక్త్వా స్థితో విష్ణురతిస్త్రస్త ముఖాంబుజః వీరభద్రోపి సంప్రాప తదైవాధ్వర మండపం ఏవం బ్రువతి గోవింద ఆగతం సైన్యసాగరం వీరభద్రేణ సహితం దదృశుశ్చ సురాదయః. శ్రీ కాలభైరవుడు పూర్వము కాశీలో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును గోటి కొనతోటి మాత్రమే లీలగా దునిమెను. విష్ణువు ఇట్లు పలికి అతడు నిలబడి ఉండెను. అతని ముఖపద్మము మిక్కిలి భయమును కలిగి ఉండెను. అదే సమయంలో వీరభద్రుడు యజ్ఞశాలకు వచ్చెను. గోవిందుడు ఇట్లు పలుకుచుండగానే సైన్య సముద్రము వీరభద్రుడితో కూడి వచ్చెను. దేవతలు మొదలగు వారా సైన్యమును చూచిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సత్యుపాఖ్యానే విష్ణువాక్యవర్ణనం నామ 35వ. శ్రీ శివమహాపురాణములో 2వ రుద్ర సంహిత ఎందు 2వ సతీఖండలో సత్యుపాఖ్యానమునందు విష్ణువాక్య వర్ణనమనే 35వ అధ్యాయము ముగిసినది.